టేక్ రెస్ట్ అని చెప్పి సింపుల్‌గా చెప్పడం జరిగింది. ఆ సిట్యుయేషన్‌లో ఏం చేయాలో అర్థం కాలేదు. జాబ్ చూస్తే సెలవివ్వరు. కాలేవు అరగంట ఒకసారి కొంచెం ఒక 10 నిమిషాలు కాదు కదా! 5 నిమిషాలు అడిగేసే సిట్యుయేషన్‌లో లేని పరిస్థితి నాది. ఏడుస్తూ కూర్చున్నాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో. డాక్టర్ చెప్పేసారు ఇంక మెడిసిన్ కూడా లేదు అని. ఎందుకంటే ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్‌లో ఎటువంటి ఇది మనకి నయం కాదు అని డాక్టర్ చెప్పడం జరిగింది. సో, ఏం చేయాలో అర్థం కాదు. మా అబ్బాయి ఇంకా అప్పుడు చదువుకుంటున్న టైము. అలా ఏడుస్తున్న టైంలో నా అప్లైనర్, నా శారద మేడం, నాకు మేడంకి 25 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అండి. సో, ఫస్ట్ ఆ ఫ్రెండ్‌షిప్‌లోని నాకు ఏడుస్తూ ఉంటే, "ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏడవకు. నీకు నేనొక సప్లిమెంట్స్ చెప్తాను. ఖచ్చితంగా అది పనిచేస్తుంది. అది యూజ్ చెయ్యు" అని చెప్పడం జరిగింది. సో, తప్పకుండా అని చెప్పేసి నాకు ప్రొడక్ట్ తెలీదు, కంపెనీ తెలీదు. కానీ నేను నమ్మాను. నా ఫ్రెండ్‌ని నమ్మాను నేను. అసలు నడవలేని స్టేజ్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినటువంటి నా అప్లైనర్‌కి ఏమిచ్చినా రుణం తీసుకోలేను. ఎందుకంటే డబ్బులు, ఆస్తులు సంపాదన కాదండి. మన ఆరోగ్యం బావుంటే మనం ఏదైనా మనం సంపాదించగలము. సో, అటువంటి సిట్యుయేషన్‌లోంచి నన్ను బయటపడేసి ఈరోజు జర్నీలు చేసే స్టేజ్‌కి వచ్చాను అంటే కేవలం ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమేనండి. సో, నాకు చాలా 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 ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అంటే ఈ యొక్క హెల్త్‌కి సంబంధించిందే. నేనందరికీ కూడా ఎక్కువగా ఫస్ట్ హెల్త్ కోసమే చెప్తాను. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో, కాబట్టి నేను ఈ రకంగా నేను బయటపడడానికి ఉపయోగపడినటువంటి సబ్జెక్టు ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్. సో, నా నేనిప్పుడు బ్రాంజ్ లెవెల్‌లో ఉన్నానండి. ఎందుకు అంటే చాలా చాలా రీజన్స్‌లో నేను కొంచెం చేయడం మానేయలేదు. కానీ చాలా స్లోగా చేయడము అన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను లేట్‌గా అచీవ్ అవ్వడం జరిగింది బ్రాంజ్ అనేది కూడా. సో, ఒక్క స్టెప్ ఎక్కడమే కష్టమైంది. ఇంకా తర్వాత నుంచి కష్టమవుతోంది. బట్ ఎనీవే మొన్న చెప్పిన మన యొక్క లీడర్‌షిప్ ట్రైనింగ్స్ కానీ, మన జూమ్ మీటింగ్స్ కానీ, మన మస్తాన్ సార్ ఇచ్చిన సెషన్స్ కానీ చాలా చాలా ఉపయోగపడి కంటిన్యూ‌గా వర్క్ చేయడం జరుగుతోంది. సో, నా డ్రీమ్ ఏంటి అంటే నేను 10 మందికి 5,000 ఇప్పిస్తూ 1,00,000 తీసుకోవాలి. కార్ కొని మా హస్బెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సిస్టమ్‌లో రన్ అవుతున్నాను నేను. సో, థాంక్ యూ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. ఇది ఒక నా టెస్టిమోనీ అండి. చెప్పడానికి చాలా ఉంటుంది. సో, ఈ లివర్ అనేది చాలా 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 పెద్ద ఆర్గాన్ అండి. లార్జెస్ట్ అండ్ ద హెవియెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఈ లివర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే. కానీ ఈ లివర్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ మాట. సో, ఈ యొక్క లివర్ గురించి నేను ఈరోజు సెషన్ చెప్పబోతున్నాను. సో, ఈ లివర్ అంటే ఏంటి? లివర్ ఏ పని చేస్తుంది? ఏ పని చేయకుండా ముందుకేస్తుంది? ఎటువంటి సిట్యుయేషన్స్‌లో లివర్ అనేది డ్యామేజ్ అవుతోంది? డ్యామేజ్ అవ్వడానికి కారణము ఎవరు? దేనివల్ల డ్యామేజ్ అవుతోంది? ఎందుకు డ్యామేజ్ అవుతోంది? మనం ఎందుకు హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఏ రకంగా నెగ్లెక్ట్ చేస్తున్నాము అనేది ఒక లివర్ గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను లీడర్స్. సో, లివర్ అనేది చాలా లార్జెస్ట్, హైయెస్ట్ ఆర్గాను. దీని యొక్క లివర్ యొక్క వెయిట్‌ని కనుక మనం చూసుకుంటే జెంట్స్‌లో 1.8 కేజెస్ ఉంటుంది. అలాగే వుమెన్‌లో 1.3 కేజెస్ అనేది ఉంటుంది లివర్ అనేది. సో, ఈ అబౌట్ 60% ఆఫ్ అవర్ లివర్ ఈస్ మేడ్ అప్ లివర్ సెల్స్. సో, సెల్స్ ద్వారా యొక్క లివర్ అనేది మనకి తయారవ్వడం జరుగుతుంది. సో, ఈ లివర్ అనేది డిటాక్సిఫై చేస్తుంది. హార్మ్‌ఫుల్ అన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి ఎటువంటైతే టాక్సిన్స్‌ని కానీ, ఫ్యాట్‌ని కానీ అన్నింటిని మన డిటాక్స్ చేసేటువంటి ఆర్గాన్ ఏమైనా ఉంది అంటే అది లివర్ అండి. సో, ఈ యొక్క లివర్ ఏం చేస్తుంది చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అకార్డింగ్ టు ద డబ్ల్యూహెచ్ఓ ప్రకారము 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ముందు నుంచి అంటే ఇంతకు ముందు బాగా పెద్దవాళ్ళు పూర్వం రోజుల్లో తీసుకుంటే అసలెప్పుడు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవే వాళ్ళకెప్పుడు లేవు. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారము చాలా చాలా మంచి ఆహారం. అంటే ఈ కెమికల్ లేనటువంటివి ఆహారం వాళ్ళు తీసుకునేవారు. అలాగే దానికి తగ్గట్టుగా పని చేసేవారు. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా వాళ్ళకుండేవి. ఎందుకంటే ఉమ్మడి ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అన్ని పనులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ కలిసికట్టుగా ఉండి
పనులు చేసుకొని ఒక ఎక్సర్సైజ్ పరంగా వాళ్ళు ఉండేవారు కాబట్టి, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ వచ్చేవి కాదు. ఈ రోజుకి కూడా 100 ఇయర్స్ ఉన్న వాళ్ళని నేను చూసాను నా కళ్ళతో ఈ రోజుకి కూడా. సో, అటువంటి హెల్తీ పర్సన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రకారం చూసుకుంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 2014 నుంచి 2026 అంటే ఈ యొక్క 12 ఇయర్స్, 15 ఇయర్స్ కాలంలోనే ఎక్కువగా సారీ లివర్ యొక్క డిసీజ్‌తో చనిపోవడం అనేది జరుగుతుంది. సో, ఎందుకు చనిపోతున్నారు? ఏ రకంగానే చూసుకుంటే లివర్ ఫాస్ట్‌గా డ్యామేజ్ అవుతుంది. లివర్ ఇష్యూస్ వల్ల ఎక్కువగా చనిపోవడం అనేది చూస్తున్నాము. ప్రతి ఒక్క 5 మెంబర్స్‌లో ఒక మెంబర్‌కి కంపల్సరీగా లివర్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా 90% అబోవ్ పేషెంట్స్ అందరూ కూడా లివర్ వల్ల మనం తీసుకొని దానివల్ల హెల్త్ ఇష్యూస్‌లోని సఫర్ అవుతూ లివర్ డిసీజ్ వల్ల చనిపోవడం జరుగుతోంది. సో, అసలు లివర్ ఏం చేస్తుంది? ఎలాగా అంటే, సో, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అది ఫుడ్ డైజెస్ట్ చేసి మనకి స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఉంటాయి కదా! ఆ మధ్యలో ఉంచి దానికి మనకి ఒక ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడే ప్రాసెస్‌ని చేస్తుంది లివర్. అలాగే సో, ఫ్యాట్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ద్వారా ఏదైతే ఫ్యాట్ అనేది మన బాడీలోకి వెళ్తుందో, సో, ఫ్యాట్ అనేది కూడా ఓన్లీ బాడీ అంటే గాని హార్ట్ ఉంటుందండి. అలాగే మనకి లివర్ దగ్గర కూడా ఫ్యాట్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ లివర్ అనే దగ్గర ఫ్యాట్ అనేది ఫార్మ్ అవుతుందో, ఆ ఫ్యాట్‌ని కంట్రోల్ చేసేదే లివర్ అండి. సో, ఎప్పుడైతే మనం తీసుకుంటున్న ఆ ఫ్యాట్‌ని డిస్టోరింగ్ చేసి, మనమైతే డ్రగ్స్ ప్రతి దానికి కూడా మెడిసిన్స్ తీసుకుంటూ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి దగ్గొచ్చినా, జలుబొచ్చినా, జ్వరం వచ్చినా ప్రతి దానికి ఒక తలనొప్పొచ్చిందంటే ఒక టాబ్లెట్ యేసుకొని పడుకుంటున్నాం. సో, తలనొప్పి రావడానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. తలనొప్పి చాలా రీజన్స్ వల్ల వస్తుంది. స్ట్రెయిన్ అయితే వస్తుంది, ఎక్కువ ఆలోచిస్తే వస్తుంది, స్ట్రెస్ తీసుకుంటే వస్తుంది, ఎక్కువగా బయట తిరిగేసి వస్తే వస్తుంది. ఈ సమ్మర్‌లో అందరికి హెడేక్స్ వస్తుంటాయి. అంటే ఎండలో తిరిగి బయటకొస్తే వస్తుంది. ఫుడ్ టైమ్‌లో తీసుకోకపోయినా హెడేక్ వస్తుంది. సో, ఇవేమి మనం ఆలోచించము. మనం డ్రగ్స్‌తో కూడినటువంటివి తీసుకోవడం వల్ల ఎక్కువగా టాక్సిన్స్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే టాక్సిన్స్ ఫార్మ్ అవుతాయో మనకి ఫ్యాట్ కింద అది ఫార్మ్ అయిపోతుంది. అలాంటి వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది ఈ యొక్క లివర్. అలాగే బైల్ అనే ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది. అది ఎప్పుడైతే బయటికి పంపిస్తుందో లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్‌గా ఉన్నట్టు లెక్క. సో, అలాగే ఐరన్ స్టోరింగ్ ఐరన్, విటమిన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ కెమికల్స్ ఏదైతే మన విటమిన్స్ కావాలో, మినరల్స్ కావాలో, మన బాడీ ఐరన్ అంటే బ్లడ్‌కి రిలేటెడ్ సంబంధించింది ఐరను. ఎప్పుడైతే ఇవన్నీ హెల్తీగా ఉంచేటువంటి ప్రక్రియ లివర్ చేస్తుందో, మన బాడీకి కావాల్సినటువంటి అన్ని విటమిన్, మినరల్స్ కూడా అందించేటట్టుగా ఉంటుంది. అలాగే మనం తీసుకుంటున్న ఫుడ్ కూడా బ్రేక్ డౌన్ చేసి మనకి అది టర్న్ ఇంటూ ద ఎనర్జీ. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్‌ని అది స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్‌లో ఉంచి అది డైజెషన్ అయిన తర్వాత కొన్ని గంటలు మనం మధ్యలో ఆ పేగుల మధ్యలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఎనర్జీ కింద ఫార్మ్ చేసేటట్టు ప్రక్రియ చేస్తుంది మన యొక్క లివర్. సో, ప్రోటీన్‌లు ఇలాంటి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ రోల్ చేస్తదండి లివరు. సో, ఎటంటే ఒక రకంగా చెప్పాలి అంటే లివర్ ఒక మదర్ పాత్రని పోషిస్తుంది. ఒక లేడీ మదర్ ఎలా అయితే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారో, మొత్తం ఫ్యామిలీ అందరిని చూసుకొని ఒక ఇంపార్టెంట్ రోల్‌ని ఎలా అయితే ప్లే చేస్తదో, అటువంటి రోల్‌ని ప్లే చేసేదే మన యొక్క లివర్ అండి. సో, ఈ లివర్ డిసీజెస్ దేనివల్ల వస్తుంది? ఎందుకొస్తుంది? అసలు ఎలా వస్తుంది అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారము ఎప్పుడు కెమికల్ అవ్వడం వల్ల ఎక్సెస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, అటువంటి ఫుడ్‌ని మనం తీసుకోవడం వల్ల లివర్ అనేది స్వెల్ రావడము, ఇన్‌ఫ్లమేషన్ రావడము, వీటన్నిటికి కారణము దాన్ని హెపటైటిస్ అంటారు. ఎప్పుడైతే అటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమవుతుందో, మనకది హెపటైటిస్ అనేదొస్తుంది. అవి 2 టైప్స్‌లో ఉంటాయండి. అక్యూట్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్ అంటారు. సో, ఈ అక్యూట్ హెపటైటిస్ అనేది లెస్ థాన్ 6 మంత్స్ అంటే ఏంటి అంటే ఆకలి లేకపోవడము, లివర్‌కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది కదా! సో, ఎప్పుడైతే మనకి గ్యాస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుందో, ఆ టైంలో మనకి ఇటువంటి ప్రాబ్లమ్ అనేది రావడం జరుగుతుంది.
అది జనరల్‌గా 6 మంత్స్‌లోనే మనకి తగ్గిపోవాలి. ఎందుకంటే మనం మెడిసిన్ కూడా యూజ్ చేస్తుంటాం. కానీ తగ్గదు. సో, అబోవ్ 6 మంత్స్ అంటే క్రానిక్ అయిపోతుంది. అది ఎప్పుడైతే క్రానిక్ అవుతుందో రకరకాలుగా మనకి ఇబ్బంది పెట్టే ప్రక్రియను చేసేస్తుంది లివర్. సో, ఎప్పుడైతే అబోవ్ 6 మంత్స్ ఉంటుందో మనకది ఎలాగ తయారవుతుంది అంటే ఫ్యాటీ లివర్ కింద డిసీజ్ అని దాని కింద బయటపడుతుంది. అంటే మనం ఇన్ టైమ్‌లో ఫుడ్ తీసుకోము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, టాక్సిన్స్ ఫార్మ్ అవుతాయి. మనం తీసుకుంటున్నటువంటి విపరీతమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైనా తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు మనం ఎంతవరకు పని చేయగలమో అంతవరకే పని చేయాలి కానీ ఎక్సెస్ వర్క్ చేస్తే ఏమవుతుందంటే బాడీ ఎప్పుడు కూడా రెస్ట్ కోరుకుంటుంది. ఎందుకు రెస్ట్ కోరుకుంటుంది అంటే, నా శక్తికి మించి నువ్వు పని చేసావు. నువ్వింక పని చేయలేవు. నువ్వు రెస్ట్ తీసుకో అని మనకి ఇండికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, అలాగే మనం తీసుకుంటున్న ఆహారము ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. కానీ, ఈరోజు కూర బావుందని ఎక్కువ తినేసి, పచ్చడి బావుందని ఎక్కువ తినేసి, ఎక్సెస్ ఫుడ్‌ని ఎప్పుడైతే మనం పంపిస్తున్నామో, ఆ లివర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. ఎలా కారణమవుతుందంటే, స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనకి ఫ్యాట్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. మనకది తెలీదు. అది ఫ్యాటీ లివర్ కింద ఫస్ట్ డిసీజ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే అక్యుములేషన్ అయ్యి ఫ్యాట్‌ని సెల్స్ మధ్యలో, లివర్స్ మధ్యన ఉండిపోతుందో మనకది ఫ్యాటీ లివర్ కింద వస్తుంది. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది అనేది చూసుకుందాం. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాలిక్ తీసుకునేవాళ్ళు. అంటే ఏంటి? డ్రింక్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎందుకంటే అదొక డ్రగ్స్ కాబట్టి అది తాగడం వలన లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్యాటీ లివర్ స్టార్టింగ్‌లో రావడం అనేది జరుగుతుంది. సో, ఇంకోటేంటంటే నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి కూడా ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి కామన్ అయిపోయింది ఫ్యాటీ లివర్. అసలు ఎందుకొస్తుంది ఫ్యాటీ లివర్ కారణం అంటే జెంట్స్ అయితే పోనీ డ్రింక్ చేస్తారు. లేడీస్ చేయరంటారు. ఇవాళ సిట్యుయేషన్‌లో లేడీస్ కూడా డ్రింక్ చేస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాము. సో, డ్రింక్ చేస్తున్న వాళ్ళకొస్తుంది. డ్రింకింగ్ హ్యాబిట్ లేని వాళ్ళకి కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. సో, ఎందుకొస్తుంది అంటే ఫ్యాటీ లివర్ అంటే నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి ఎందుకొస్తుంది అంటే ఒబేసిటీ అండి. అంటే ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి. ఓవర్ వెయిట్, ఒబేసిటీ అంటే నార్మల్ వెయిట్ నుంచి కొంచెం వెయిట్ ఓవర్ వెయిట్, కొంచెం ఏమొచ్చి ఒబేసిటీ అలా పెరుగుతున్న కొద్దీ ఏజ్‌కి తగ్గట్టుగా మనం బరువు ఉండకపోతే అది ఒబేసిటీ కింద మారుతుంది. ఎప్పుడైతే ఒబేసిటీలోకి వెళ్తామో మనం డయాబెటిక్ అంటే మనం తీసుకుంటున్న ఆహారాన్ని గ్లూకోజ్‌ని ఎక్కువ శాతం పెంచేసి ఇన్సులిన్ తయారు చేసే ప్రక్రియ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకది షుగర్ అనేది ఒబేసిటీ రావడము వీటన్నిటి వల్ల కారణము ఇవే కారణము అని మనకి ఫ్యాటీ లివర్ రావడానికి కారణం అనేది జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యాటీ లివర్ వస్తుందో దీంట్లో కూడా స్టేజెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్టే చెప్పుకున్నాను. నా నీ పెయిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నాకు ఫోర్త్ స్టేజ్‌కి వెళ్ళిపోయాక నాకు తెలిసింది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 స్టేజెస్‌లో మనకి ఏదైనా క్యూర్ చేసుకునే అవకాశము ఉంటుంది. బట్ మెడిసిన్‌లో అయితే మాత్రం ఎటువంటి రకంగా కూడా మనకి మెడిసిన్ లేదని చెప్పడం జరిగింది నా విషయంలోనే. అంటే అది నీ ప్రాబ్లమ్ కాబట్టి. అసలు నీయే కదా! మరి మిగతా దానికి కూడా ఉందా అంటే ఏదైనా సరే స్టేజెస్ అనేది దాటిపోతూ ఉంటే దాన్ని క్యూర్ చేసుకొని, బ్యాక్ చేసుకొని, రివర్స్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో, ఫ్యాటీ లివరు 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. అది కూడా మనకి తెలియకుండా మనకి ఏ స్టేజ్‌లోని కూడా బయటపడదు. ఫ్యాటీ లివర్ వచ్చింది అనేది కూడా మనకి సింప్టమ్స్ అనేవి కూడా ఏమి ఉండవు. సో, లివర్‌లో తర్వాత ఫైబ్రోసిస్ అనేది వస్తుందండి. అది కూడా 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. అవి ఎప్పుడైతే మా యొక్క రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుందో లివర్ యొక్క ఫంక్షనింగ్ దాని నుంచి సిరియోసిస్ అనేది డిసీజ్ వస్తుంది. అంటే ఫుల్‌గా లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్యాటీ లివరు, ఫైబ్రోసిస్ వీటి తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్. అంటే ఇక దీన్ని సింపుల్‌గా చెప్పాలి అంటే మన ఆర్గాన్స్‌ని మనమే పాడు చేసుకుంటున్నాము అనేది చాలా సింపుల్‌గా చెప్తున్నాము. ఎందుకు అంటే మన ఒక లైఫ్ స్టైల్‌ని బట్టే మనకది డిసీజెస్ అనేవి వస్తున్నాయి. సో, ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతూ లివర్ ఫైబ్రోసిస్ వస్తుందో ఖచ్చితంగా ఫ్యాటీ లివర్, హెపటైటిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో, మనం ముందే చెప్పుకున్నాము. లివరు
చాలా హెల్తీగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే, మనకేమైనా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాక్షన్స్, హెపటైటిస్, రీజనరేషన్స్ అంటే ఏంటి అంటే, ఇంగ్రీడియెంట్స్ మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్‌కి సంబంధించినటువంటి ఏదైనా సరే, మనకి ఇది ఒక మనమే మన చేతులతో దాన్ని పాడు చేసుకుంటున్నాం. లివర్ డ్యామేజ్ అయింది అని తెలియడానికి ఏంటి సింప్టమ్స్ అంటే మనకి ఫస్ట్‌గా తెలిసేది జాండీస్ అండి. సో, ఎప్పుడైతే లివర్ ఫంక్షనింగ్ ఆగిపోతుందో అంటే తక్కువ శక్తి ఎంతవరకే అయితే చేయగలిసిన దాని మిక్సెస్ ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో అది మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఎలా అంటే జాండీస్ రూపంలో ఇస్తుంది. ఎందుకంటే ఆ ఫంక్షనింగ్ సరిగ్గా ఎప్పుడైతే జరగదో మన లోపట ఉన్నటువంటి ఐరన్ అంటే బ్లడ్ అనేది ఐరన్ ఉన్నప్పుడు మాత్రమే రెడ్ కలర్‌లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే అది అవుతుందో మనకి ఆగిపోతుందో లివర్ అనేది సరిగ్గా పనిచేయడము, అప్పుడు జాండీస్ వస్తుంది. జాండీస్ ఎప్పుడొస్తుంది అంటే పూర్ డైజెషన్. సో, ఎప్పుడైతే పూర్ డైజెషన్ అంటే మనం తిన్నదానికంటే ఎక్కువ తీసుకుంటే ఆ డైజెషన్ అయ్యే ఒక సిస్టమ్ టైమ్‌ని పెంచుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పనిచేసే విధానం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో సరిగ్గా మనకి డైజెషన్ అవ్వదు. ఎప్పుడైతే డైజెషన్ అవ్వదో మనకి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, ఎనీమియా కానీ ఇలాంటివన్నీ రకరకాల ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం వెయిట్ లాస్ అవుతాము. ఫీవర్ అనేదొస్తుంది. అలాగే మనకి పెయిన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. సో, మనకి అసలు యాక్చువల్‌గా ఈ లివర్ ఉండే ప్లేస్ ఏంటి అంటే, మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది కడుపు కిందన. సో, దానికి రైట్ సైడ్ అప్పర్‌లో లివర్ అనేది ఉండడం జరుగుతుంది. సో, అప్పుడు ఎప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, రైట్ సైడు స్టమక్ పెయిన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పెయినొస్తే మనం అనుకుంటామో, నార్మల్‌గా ఏదో పెయినొస్తోంది. అందుకే కావచ్చు మన నార్మల్ పెయిన్ అనుకోని, కడుపు నొప్పికి కూడా మనం మెడిసిన్స్ వేసుకుంటాము. అది జాండీస్ వచ్చేటటువంటి మనకి ఇండికేషన్. అంటే ఏంటి? గోర్లనేవి యెల్లోగా అయిపోతాయి. కొంతమందికి ఐస్ యెల్లోగా అవుతాయి. స్కిన్ అప్పుడప్పుడు యెల్లోగా కనిపిస్తుంది. సో, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ డ్యామేజ్ అయిపోయింది. నేను పని చేయలేను అని ఇండికేషన్ ఇవ్వడం అనేది చేస్తోంది మన లివర్. కానీ మనమేం చేస్తున్నాము అంటే, మనకి అసల సంబంధమే లేదు. ఎందుకంటే మనం తిన్నాము, మనకు కావాల్సిన ఫుడ్‌ని ఇష్టంగా తినేస్తున్నాం మనం. ఎప్పుడైతే ఇష్టంగా తినేస్తున్నామో, ఈ లివర్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, అసలు లివరు ఎంత హెల్తీగా ఉంటుంది అన్నది ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చిన వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్‌గా ఉంటాయో, ఆ ఫ్రెష్‌గా ఉండడానికి మనం ఫ్రిడ్జ్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే ఒక 1 వీక్, 10 డేస్ వరకు కొన్ని రోజులు ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్రెష్‌గా ఉంటుంది. లేదు ఇవాళ తీసుకొచ్చినవి బయట వదిలేస్తే ఆ నెక్స్ట్ డేకే అవి పాడైపోవడం అనేది జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ మనం ఎంత శ్రద్ధ పెడతామో, ఆ శ్రద్ధకు సంబంధించినటువంటి లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంది. మనకి ప ఇష్టం వచ్చినట్టుగా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం ఉండడం వల్ల జరుగుతోంది. సో, మనకి అసలు ఎవరికి వస్తుంది ఈ యొక్క ఫ్యాటీ లివర్ అంటే చెప్పుకున్నాం కదా! ఆహ్, పూర్ డైజెషన్ ఉన్నప్పుడు అలాంటివి వస్తున్నాయి. తర్వాత ఫుడ్ మనం ఏం తీసుకుంటున్నాము అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాము అంటే, పూరీలు తీసుకుంటాం. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. సో, ఆయిల్ ఫుడ్ తీసుకున్న వల్ల కూడా మనకి అటువంటి వస్తుంది. ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే మైదాతో చేసినటువంటివి ఐటెమ్స్ ఏదైనా బ్రెడ్ కానీ, తర్వాత బన్స్ కానీ, బిస్కెట్స్ కానీ, రస్కులు కానీ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా అలాగే మనకది బరువును పెంచేటటువంటి ఫుడ్ మాట. అంటే వెయిట్ అనేది ఎక్కువగా మనం పెరగడానికి కారణము మన యొక్క మైదాతో చేసినటువంటి ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల. సో, ఇటువంటి ఫుడ్‌ని మనం అవాయిడ్ చేయాలి. సో, మరి ఈ యొక్క ఫుడ్డే కాకుండా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. సో, ఇటువంటి ఫుడ్‌ని మనం ఇప్పుడు బిర్యానీలు తింటున్నారు. బిర్యానీలు తిని పక్కన ఒక డ్రింక్ పెట్టుకుంటున్నారు. బిర్యానీ కొంచెం తినడం, డ్రింక్ తాగడం. తినడం అంటే అది ఏమవుతుంది అంటే అది లివర్‌కి అది మనం పాడు చేసుకొని మనకే లోపటికి పంపించేసి అటువంటి పదార్థాలన్నిటిని కూడా మనం పాడు చేసేసుకుంటున్నాము మన యొక్క ఆర్గాన్స్‌ని. సో, ఎప్పుడైతే ఇది టాక్సిన్స్‌ని బయటకి పంపించే ప్రక్రియ చేయాల్సిన అది చేయడం మానేస్తున్నది కారణము ఇటువంటి ఆహారము. ఏదైతే జీర్ణక్రియ ఉంటుందో, ఆ జీర్ణక్రియ పాడైపోవడం వల్లనే మనకి
జాండీస్ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ రకరకాలు వస్తుంది. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్‌లు, మినరల్స్ ఈ మొత్తం ప్రక్రియ అంతా చేసేది కూడా అంటే ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలో ఆ ప్రాసెస్‌ని మొత్తం చేసేది కూడా మనకి ఒక లివర్ మాత్రమే. సో, టాక్సిన్స్‌ని ఎంత ఫాస్ట్‌గా బయటికి అంటే ఎక్కువ సేపు నిల్వ అనేది లివర్ ఉంచుకోలేదు. ఎందుకంటే వస్తున్న ఫుడ్‌ని డైజెషన్ చేసి బయటికి పంపించే ప్రక్రియ చాలా దీనిగా చేసుకోవాల్సిన బాధ్యత లివర్‌ది కాబట్టి ఎక్కువ టాక్సిన్స్‌ని ఎక్కువ ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దానికి గ్లూకోజ్ లెవెల్స్‌ని పెరిగేటట్టుగా చేసేదే ఈ యొక్క లివర్. అంటే మనం తీసుకుంటున్న ఆహారము ఎక్కువ సేపు నిల్వ ఉంచడానికి లేకుండా అంటే ఎప్పుడైతే టాక్సిన్స్ అన్నీ ఎక్కువైతే బాడీలో పెరుగుతున్నాయో ఇవన్నీ కూడా మనకది కారణమైపోతుంది. సో, ఈ యొక్క ఆల్కహాలిక్ పర్సన్స్‌కే కాకుండా ఎక్కువగా ఇంకా ఎవరికొస్తోంది అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి ఒక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే. వాళ్ళకి ఏంటో కూర్చున్న ప్లేస్ నుంచి కదలరు. ఎందుకంటే ఆహ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. చేసేటప్పుడు ఏంటి పొద్దున్న వాళ్ళకి ఉన్న డ్యూటీస్‌ని బట్టి వాళ్ళ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి కూర్చుంటే వాళ్ళకి ఇన్ని అవర్స్ అని ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు లేవలేరు. అక్కడికే అన్నీ ఎళ్తూ ఉంటాయి. సో, ఆఫీస్‌లో వర్క్ చేస్తే అది వేరు అటు ఇటు కదిలే అవకాశం ఉంటుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఈ లివర్ ప్రాబ్లమ్ అనేది అందరికీ వస్తుంది. అంటే ఎక్కువగా 84% అబోవ్ ఎవరికొస్తుంది అంటే ఇటువంటి ఎంప్లాయీస్‌కి అంటే ఐటీలో ఉద్యోగాలు చేసేటువంటి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మెటబాలిజంని ఇంక్రీజ్ చేసేటువంటిది ఎంత కావాలో అంత ఉంచేసినట్టు ప్రక్రియ చేసేదే లివర్ కాబట్టి మెటబాలిజంని కూడా అది ఆపేస్తుంది. అది అటువంటిది చేసుకోలేదు కాబట్టి. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కూడా పెంచుకుంటూ వెళ్ళేదే ఈ యొక్క లివర్. యాక్చువల్‌గా చేయాలి అంటే మనకి షుగరొస్తుంది. షుగర్ ప్యాంక్రియాస్ ఎప్పుడైతే పాడైపోతున్నాయో అది ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయదు. ఎప్పుడైతే చేస్తదో అప్పుడు మనం తగ్గించుకుంటూ ఎప్పుడైతే వస్తుందో కాబట్టి అప్పుడు మనకి అది పెరిగి పెరిగి ఏమవుతుంది ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. అటువంటివన్నీ కూడా చేసేటువంటి ప్రక్రియ లివర్ చేస్తుంది. సో, ఈ యొక్క లివరు ఎప్పుడైతే మనకి డ్యామేజ్ అవుతుందో, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావడం అనేది జరుగుతోంది. సో, అసలు ఈ ఫ్యాటీ లివరు ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఎవరికీ తెలీదు. స్టేజెస్ దాటిపోతూ ఉంటాయి. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకే ఒక ఫ్యాటీ లివర్ వచ్చిందండి 1 ఇయర్ బ్యాక్. అది నాకెలాగా బయటపడింది అంటే, నేను అబ్డోమెన్ స్కాన్ అంటే ఒక గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నాను. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గైనిక్ రిలేటెడ్ స్కాన్ చేస్తే తెలిసింది ఫ్యాటీ లివర్ ఉంది అని. ఫస్ట్ స్టేజ్. సో, స్టార్టింగ్‌లో ఉంది. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు అని చెప్పారు. సో, నాకైతే ప్రాబ్లమ్ ఇప్పటికీ లేదండి. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో, మనం ఏది కంట్రోల్‌లో ఉంచుకోవాలో, ఏది తినాలో, ఏది తినకూడదో మనం తెలుసుకొని దాన్ని కనుక కంటిన్యూగా మనం చేసుకుంటూ వెళితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. దానికి రివర్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్‌లో ఉంది కాబట్టి నాకిప్పుడది రివర్స్ చేసుకునే అవకాశం ఉన్నాది. ఎందుకు అంటే వెయిట్ తగ్గిపోవాలి. ఫస్ట్ వెయిట్ తగ్గాలి. ఎప్పుడైతే వెయిట్ తగ్గుతామో ఆటోమేటిక్‌గా ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతూ వస్తుంది. సో, ఎక్కువగా ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్‌ని మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే ఫ్యాట్ ఉండే ఫుడ్స్ తీసుకుంటామో అటువంటిది మనకి ఇంకా ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. ఎంత ఫ్యాట్ పెరుగుతూ ఉంటే అవి స్టేజెస్ అనేవి మారిపోవడం జరుగుతుంది. సో, ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్‌లో కొవ్వు ఎక్కువ పేరుకుపోతే దానికి ఫ్యాటీ లివర్ కింద రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫుడ్ తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్‌గా మార్చేదే పెరిగిపోతుంది కాబట్టి అటువంటి కండరాలు ఫ్యాటీ సెల్స్‌కి వేలల్లో చేస్తది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని పెరిగితే గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతుంది కాబట్టి దాన్ని ఫ్యాటీ లివర్ కింద మార్చి స్టోర్ చేసుకునేటువంటిది మన ఫ్యాటీ లివర్ రావడానికి కారణం అదే. సో, డయాబెటిస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చెప్పాను కదా! పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొని ఒక మనకి బాడీకి ఎక్సర్‌సైజ్ లేకపోవడము, మన ఫుడ్ కంట్రోల్‌లో లేకపోవడము, ఇలాంటి విషయాలు ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా మనకి ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. సో, మనం ఎలాగా ఫ్యాటీ లివర్‌ని రివర్స్ చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం రివర్స్ చేసుకోవడానికి ఏంటేంటి మనం ఫుడ్ తీసుకోవాలి అంటే, మనం వైట్ రైస్ మానేయాలండి.
ఖచ్చితంగా. ఎందుకంటే వైట్ రైస్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో, దాని ప్లేస్‌లో మనం బ్రౌన్ రైస్ తీసుకోవాలి. అందుకే మన రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేయమని ఎందుకు చెప్తున్నాము అంటే, మన రైస్ బ్రాన్ ఆయిల్ మనకి తౌడుతో తయారు చేస్తారు కాబట్టి, ఫ్యాట్‌ని రిమూవ్ చేసేది రైస్ బ్రాన్ ఆయిల్. అంటే అటువంటి రైస్ అంటే బ్రౌన్ రైస్‌ని మనం తీసుకోవాలి. తర్వాత స్వీట్స్ తక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్‌ని మనం తినాలి. అంటే యాపిల్ కానీ, తర్వాత బత్తాయి పండు కానీ, బెర్రీస్ కానీ, సో వాల్‌నట్స్ కానీ, చియా సీడ్స్ కానీ, సో ఫ్లాక్స్ కానీ, ఇటువంటివి మనం మన దాంట్లో ఉన్నది మన ఫ్లాక్స్ సీడ్స్. సో మనం ఎందుకు ఫ్లాక్స్ అందరికీ సజెస్ట్ చేస్తున్నాము అంటే, అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని మనకది రిమూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఇటువంటి ఫుడ్‌ని మనం తీసుకోవాలి. బ్రౌన్ రైస్ తీసుకోవాలి. రాగి, జొన్నలు తీసుకోవాలి. బెటరు, సాల్మన్ తీసుకోవాలి. అలా చికెన్ తినేవాళ్ళు ఎవరైతే నాన్ వెజిటేరియన్ తింటారో వాళ్ళకి ఎక్కువగా తినేది చేపలు స్కిన్‌లెస్ చికెను, అలాగే గుడ్లు తింటారండి. అంటే అది కూడా ఎక్కువగా తినకూడదు. ఎప్పుడు అంటే చాలా రేర్‌గా ఎప్పుడైనా తీసుకోవాలి తప్పితే ఇవాళ రేపు డాక్టర్స్ కూడా నాన్ వెజిటేరియన్‌ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే ఇటువంటి ఫ్యాట్ అనేది ఎక్కువగా మనకది బాడీలో ఫార్మ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో, ఇంకా మనం ఏంటి తీసుకోకూడదు అంటే, మనకి డీప్ ఫ్రైలు ఏదైతే చేస్తుంటామో, ఆ చిప్స్ కానీ, డీప్ ఫ్రైస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ప్యాక్ చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఎక్కువ సేపు ప్యాక్ చేసి ఉంచేసినటువంటి ఐటెమ్ ఏదైనా సరే తీసుకోకూడదు. అలాగే షుగరు, స్వీట్స్ చాలా 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 ఇంపార్టెంట్. అది మనకి ఏమైనా వచ్చాక కన్నా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని మన సప్లిమెంట్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, అటువంటి ఫుడ్‌ని కూడా మనం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని మన చేతుల్లో ఎంత వరకు ఉంటే, అంతవరకు మన ఫుడ్‌ని అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా అవసరము. స్వీట్స్, షుగర్ ఇవి 2 కూడా మనకి బాడీలో ఫ్యాట్‌ని ఎక్కువ పెంచుతుంది. సో, ఎప్పుడు కూడా అటువంటి స్వీట్స్, షుగరు సో, ఎక్కువ స్వీట్ అయినటువంటి ఫ్రూట్స్‌ని ఎక్కువగా మనం అవి తీసుకోకుండా ఉండాలి. సో, ఉండగలమా చాలామంది అమ్మో! చాలా మందికి భోంచేసిన తర్వాత స్వీట్ తినే అలవాటుంటుంది. అది తింటే కానీ భోజనం చేశాము, కంప్లీట్ అయింది అని వాళ్ళకి ఒక ఫీల్ రాదు. సో, ఆ ఫీల్ వల్ల ఏం చేస్తారు స్వీట్స్ తింటూ ఉంటారు. దానివల్ల ఫ్యాట్ పెరిగి మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా సరే పొట్ట పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఎప్పుడు ఫార్మ్ అవుతుందో ఆటోమేటిక్‌గా పొట్ట పెరగడం అనేది జరుగుతుంది. సో, మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం పొట్టలు పెంచుకుంటూ, ఒళ్ళుని పెంచుకుంటూ ఉంటే మన ఆరోగ్యము మనమే పాడు చేసుకున్నట్టు కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అనేది చాలా చాలా అవ్వాలి. సో, నా విషయానికొస్తే నేను చాలా డైట్ అనేది ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుసుకున్నానో, డైట్ అనేది చాలా అంటే ఇన్నాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తినేదాన్ని. బ్రెడ్ తినేదాన్ని, బన్ తినేదాన్ని, బిస్కెట్స్ తినేదాన్ని. నాకు తెలీదు కదా! సో, మామూలుగా తింటే మన సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా! ఏమీ రాదులే అని ఒక దాంతోని నేను ఫుడ్‌ని తినేదాన్ని అలాగా. అలా ఎప్పుడైతే తెలిసాక కూడా ఇది కామన్ అండి ఇవాళ రేపు ఏం పర్వాలేదు. ఫ్యాటీ లివర్ అందరికీ ఉంటుంది. లేడీస్‌లో కూడా అందరికీ వస్తుంది ఇవాళ రేపు. ఏం పర్వాలేదన్నారు. కానీ 6 మంత్ నేను దీని మీద స్టడీ చేశాను. ఫ్యాటీ లివర్ అసలు ఎందుకొస్తుంది? యూట్యూబ్‌లోని తర్వాత గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకుంది కాబట్టి ఇది నేను 10 మందికి చెప్పాలి అంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి కాబట్టి, నేను దీన్ని ఏ రకంగా తగ్గించుకోవాలి? అసలు ఎందుకొచ్చింది? అంటే ఆల్కహాల్ వాళ్ళకే కదా! ఫ్యాటీ లివర్ వస్తుంది. మరి నాకెందుకొచ్చింది? నేనేమైనా తాగుతానా ఏమైనానా? నేను తాగను కదా! మరి నాకెందుకొచ్చింది ఫ్యాటీ లివరు అనేది చూసుకుంటే మనకప్పుడు అర్థమైందేంటంటే, ఫుడ్ తీసుకోవడం ఎటువంటి ఫుడ్డు మైదాతో చేసిన ఫుడ్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇవన్నీ కూడా మైదావే రిలేటెడే. ఇంట్లో ఏం చేసినా కూడా మైదా పూరీలు ఇలాంటివి ఎప్పుడు పూరి కూడా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ నార్మల్‌గానే నేను జనరల్‌గా చాలా కంట్రోల్‌లో ఉంటాను ఏ ఫుడ్ అయినా సరే. సో, ఇది తెలిసిన తర్వాత ఓకే. ఇది తినకుండా ఉంటే బావుంటుంది. మనం 10 మందికి ఒక ఎగ్జాంపుల్‌గా నిలబడాలి. మనమే చేయకపోతే మనం 10 మందికి చెప్పలేము అనేసి నాకు నేనుగా స్వీట్స్ అవాయిడ్ చేశాను. షుగర్ అవాయిడ్ చేశాను. సో, బిస్కెట్స్ కానీ, బన్స్ కానీ ఏది కూడా ఈ సమోసాలు కానీ, బజ్జీలు కానీ టోటల్ ఫుడ్ అంతటిని అవాయిడ్ చేశాను. మన సప్లిమెంట్స్ వాడుతున్నాను. సో, దాంతో పాటుగా ఎలా ఉండాలి అంటే ఆకుకూరలుగా మనం ఎక్కువగా తీసుకోవాలి. సో, క్యారెట్, బీట్రూట్ తీసుకోవాలి. ఇటువంటివన్నీ తీసుకుంటూ కూడా మనం టమాటో ఎక్కువ తీసుకోవాలి. బ్రోకలీ అని మన కాలీఫ్లవర్ టైప్‌లో ఉంటుంది. గ్రీన్ కలర్‌లో వస్తుంది. అది తీసుకోవాలి. క్యారెట్, టమాటో, బీట్రూట్, పాలకూర. సో, ఇటువంటి ఫుడ్ అందటిని కూడా మనం
మంచి ఫుడ్‌ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, మన డైట్‌ని కంట్రోల్‌లో ఉంచుకున్నప్పుడు మాత్రమే మన సప్లిమెంట్స్ అనేవి కూడా మనకి వర్కౌట్ అవుతాయి. చాలా మంది చెప్తారు, సప్లిమెంట్స్ మీరు చెప్పినట్టే వాడామండి, రిజల్ట్ రాలేదు అంటే, ఇప్పుడు డాక్టర్ చెప్తారు, మీరు నొప్పులెక్కువ ఉన్నప్పుడు వాకింగ్ చేయకూడదు అంటారు. వాకింగ్ చేస్తే ఏం చేస్తారంటే నొప్పులొస్తాయి. మన తప్పు మనదే. డాక్టర్‌ని అనవలసిన అవసరం లేదు. అలాగే సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా డైట్‌ని ఫాలో అవ్వకుండా ఏది పడితే అది తినేసి, ఎక్కడ పడితే ఏది పడితే తినేసి, ఒక ఎక్సర్‌సైజ్ చేయకుండా ఉంటే బాడీలో క్యాలరీస్ ఎప్పుడూ కూడా బర్న్ అవ్వవు. సో, బర్న్ చేసుకుంటూ మనం ఫుడ్ తింటే బావుంటుంది గానీ, అది కూడా తినవలసినటువంటి ఫుడ్‌ని తినాలి కానీ, ఏది పడితే అది తినడం వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో, మనం ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి కావాల్సినట్టుగా మనం అవాయిడ్ చేసుకోవాలి అంటే, నా ఉద్దేశ్యం ఏంటి అంటే డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. సప్లిమెంట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాం కానీ, మనం ఎవరు కూడా డైట్ ఫాలో అవ్వండని నేనైతే చెప్తున్నాను. కొంతమంది దగ్గర విన్నాను. చెప్పట్లేదని అది కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. స్టార్టింగ్‌లో అడిగితే నాకు తెలియలేదు. సో, ఖచ్చితంగా డైట్ అనేది కూడా ఫాలో అవ్వాలి. సో, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే మెట్లెక్కకూడదు, దిగకూడదంటారు. కొంత వాకింగ్ చేయండి అంటారు. కొన్ని ఫుడ్స్ తినండి, అవాయిడ్ చేయండి అంటారు. ఆయిల్ తినకూడదంటారు. ఇవన్నీ డాక్టర్ చెప్తున్నప్పుడు సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇటువంటివి మనం పాటించడం వల్ల మనకేమవుతుంది అంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవచ్చు. లివర్ ఫంక్షనింగ్‌ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు. సో, ఇటువంటి ఫంక్షనింగ్‌కి మనం బాగా అంటే మంచి ఫుడ్‌ని ఎప్పుడైతే తీసుకుంటామో, మనకి అది బాగా ఫ్యాట్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాట్ రిమూవ్ అవుతుందో, ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న ఫ్యాటీ లివర్‌ని రివర్స్ చేసుకుంటే, నార్మల్‌గా ఎలా అయితే ఉంటుందో లివరు, అలా పనిచేస్తుంది. నేనిప్పుడు అదే స్టేజ్‌లో ఉన్నాను. సో, ఎందుకంటే చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నదేంటి అంటే, బిఫోర్‌గానే నేను ఈ యొక్క సప్లిమెంట్స్ వాడడం వల్ల ఆ స్టేజెస్ అనేది మారలేదు. వచ్చిన తర్వాత కూడా నేను ఈ డైట్ 4 మంత్స్ నుంచి డైట్ అనేది కంట్రోల్‌లో పెట్టేసుకున్నాను. కాఫీ, టీలు మానేశాను. తాగితే కాఫీ ఒక్కదాన్ని తాగేదాన్ని. అది కూడా కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఏమైనా పెరిగిపోతే అనే ఒక భయం అనేది నాలో ఉంది కాబట్టి, నేను దాన్ని అవాయిడ్ చేసేసాను. షుగరు, స్వీట్స్. అంటే మళ్ళీ ఫుల్‌గా మానేస్తే మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో, ఎప్పుడైనా సరే తింటే ఒక్కటి తినాలి అన్నట్టుగా తప్పితే అదే పనిగా అనేది తినకూడదు. అది కూడా నేను బెల్లంతో చేసిన షుగర్ కన్నా గుడ్డి కన్నా బెల్లం నయం అంటారు. అలాగా షుగర్ కన్నా బెల్లం ఇంకా కొంచెం బెటర్ కాబట్టి బెల్లంతో ఉండేదేమైనా తీసుకునేదాన్ని. చాలా మందికి అదే నేను సజెషన్ ఇస్తాను. భోంచేసిన తర్వాత స్వీట్స్ తినాలి అంటే బెల్లం తినండంట. స్వీట్స్ ప్లేస్‌లో అది రీప్లేస్ చేసేది మనకి బెల్లం ఉంటుంది. సో, అటువంటిది నేను అందరికీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఇంకా మన దగ్గర ఇప్పుడు ఇటువంటి యొక్క ఈ ఫ్యాటీ లివర్‌కి రిలేటెడ్ సంబంధించినటువంటి సప్లిమెంట్స్ మన దగ్గర ఏంటున్నాయి అనేది చూసుకుంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది డైట్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మన సప్లిమెంట్స్ వాడుకోవాలి. మన సప్లిమెంట్స్ వాడుకుంటే ఈ యొక్క లివర్ డ్యామేజ్‌ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. మన చేతుల్లో ఉంటుంది. సో, ఫుల్‌గా డ్యామేజ్ అయిన తర్వాత ఎంత వరకు పనిచేస్తుంది అనేది మనం చెప్పలేం. మనం ముందే చెప్తాము. సప్లిమెంట్స్ సజెస్ట్ చేసేటప్పుడు మనం డాక్టర్స్‌ము కాదు. ఇది మెడిసిన్ కాదు. సో, బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్‌కి మనం ఎప్పుడు కూడా ఏది సజెస్ట్ చేయకూడదు. సజెస్ట్ ఎప్పుడు చేయాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మేము వాడతాము. మెడిసిన్ కన్నా ఇది బెటరు అని మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఓకే చేస్తే తప్పితే మనం ఏది కూడా ఇవ్వకూడదు. సో, లేచి నించొని తిరుగుతున్న పర్సన్స్‌కి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. మనం వాడుకుంటే మనకి కొంత సపోర్ట్ చేస్తది సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. ఫుడ్ ద్వారా ఒక హ్యూమన్ బాడీ నిలబడాలి అంటే కావాల్సినటువన్నిటిని కూడా ఫుడ్‌లో ఉండాలి. సో, మనం తీసుకుంటున్న ఫుడ్‌లో అలాంటివి లేకపోవడం వల్ల మనకేమవుతోంది అంటే హెల్త్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, ఆ ఫుడ్‌లో ఏదైతే కావాలో అది లేకపోవడం వల్ల సప్లిమెంట్స్ అనేదొచ్చాయి. అందుకే పూర్వం ఎవరికీ సప్లిమెంట్స్ అంటే తెలీదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎందుకు వాడాలి? నేను హెల్తీగా ఉన్నానని చెప్తున్నారు. కానీ హెల్తీగా ఇప్పుడు లేరండి. ఎవ్వరు హెల్తీగా లేరు. ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడాల్సిన సిట్యుయేషన్స్‌లోనే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేయాలి. సో, మనకి ఎటువంటి డిసీజ్ ఉన్నా సరే, మనం ఖచ్చితంగా సజెస్ట్ చేయాల్సిన సప్లిమెంట్స్ ఏంటి అంటే, అలోవెరా అండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అలోవెరా అనేది ఉండడం జరిగిందంటే కలబంద. సో, ఈ యొక్క అలోవెరాని వాడడం వల్ల ఏమవుతుంది అంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. గ్యాస్ట్రిక్ వస్తే
అది ఎసిడిటీ కింద, తర్వాత అల్సర్ కింద, ఆ తర్వాత ఈ లివర్‌కి డ్యామేజ్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చేదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కాబట్టి, అది రాకుండా ప్రివెంట్ చేసేది అలోవెరా. వచ్చాక కంట్రోల్ చేస్తుంది కూడా అలోవెరా. ఇటువంటి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎంతోమంది రిజల్ట్ ఇచ్చారు అలోవెరా వాడి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అలోవెరాతో తగ్గింది అని చెప్పేసి చాలా మంచి రిజల్ట్ రావడం అనేది జరిగింది. సో, అలాగే మన ఈ అలోవెరా అనేది హెయిర్ ఫాల్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ పొడిబారకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. జనరల్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనం తగ్గించుకునేటువంటిది అలోవెరా. సో, ఈ అలోవెరా వాడడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ కూడా మనకి తగ్గుతుంది. ఏదైతే బాగా డైజెషన్ అవ్వాలో దానికి ఉపయోగపడేదే అలోవెరా. అలాగే మనం ఏదో ఫుల్‌గా స్టమక్ అంటే కడుపు నిండుగా తిన్నాం ఏదైతే ఆరోగ్యాన్ని కోసం తింటున్నామో దాన్ని అది జీర్ణాశయం అనంతరం ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా మన వెస్టేజ్ లో తయారు చేసినట్టు అలోవెరా క్యాప్సూల్స్. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటంటే ఇమ్యూనిటీ. మనకి కరోనా వచ్చే వరకు కూడా ఇమ్యూనిటీ అంటే ఏంటో మనకెవరికీ కూడా తెలీదు. సో, ప్రతి ఆర్గాను కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా 12 ఇయర్స్ వరకు మాత్రమే ఓన్‌గా తయారు చేసుకునే కేపబిలిటీ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఉంటాయి. ఎందుకు 12 ఇయర్స్ చెప్తాము అంటే, ఆ తర్వాత నుంచి కూడా మన ఫుడ్‌ని మార్చేసుకుంటాం. మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారుతుందో, ఖచ్చితంగా మన ఆరోగ్య సమస్యలు మనం తెచ్చిపెట్టుకుంటున్నట్టే. సో, అటువంటి వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ బూస్టర్స్‌ని కలిగి ఉండేది, ఇచ్చేది మన అలోవెరా. అలాగే టాక్సిన్స్‌ని కూడా రిమూవ్ చేసేది అలోవెరా. సో, ఇంకా చాలా చాలా మనకి బోలెడు రకాలైనటువంటిది హెల్త్ ఇష్యూస్‌ని కూడా మనకి కంట్రోల్ చేసేదే అలోవెరా. చెప్పుకున్నాం కదా! లివర్‌కి చాలా చాలా మంచి ప్రొడక్ట్ ఏమైనా ఉంది అంటే అది అలోవెరా. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి కొత్తగా సజెస్ట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ ఇవ్వాల్సింది అలోవెరా ప్రొడక్టే. లేదా అందరికీ తెలిసిందే ఇది. కానీ నేను కూడా చెప్పాలనిపించి చెప్తున్నాను. మనం పడుకొని లేస్తే ఒకళ్ళకి సజెస్ట్ చేయాలి ప్రొడక్ట్ ఏమివ్వాలి అంటే అలోవెరా. ఖచ్చితంగా ఇచ్చేయండి. ఎటువంటి ప్రాబ్లము రాదు నుంచి చాలా మంచి వండర్‌ఫుల్ అలోవెరా అనేది. సో, అంతే కాకుండా మన బాడీని అంటే ఆర్గాన్స్‌తో పాటుగా బోన్స్‌కి కూడా మంచి శక్తినిచ్చేది, మనం హెల్తీగా నడవడానికి ఉపయోగపడేది, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కింద పనిచేసేది ఈ యొక్క అలోవెరా అండి. సో, చాలా మంచి మంచి ప్రొడక్ట్ అలోవెరా. సో, అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఆమ్లా. ఈ యొక్క ఆమ్లా ఏంటి అంటే, సో, మనకి ఉసిరి అంటే విటమిన్ సి. విటమిన్ సి అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక ఉసిరికాయ తింటే, మనం ఎవరి దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అంటే ఆయుర్వేదంలో చెప్పబడింది ఏంటి అంటే ఉసిరికాయ చాలా చాలా మంచిది. అది కూడా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. విటమిన్ సి అనేది చాలా చాలా బాడీకి అవసరం కాబట్టి, మనం ఖచ్చితంగా విటమిన్ సి ఉండేటువంటి మన ఆమ్లాన్ని కూడా సజెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సో, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా అవసరము మన యొక్క ఆమ్లా. సో, ఈ ఉసిరికాయలో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవి 2 చాలా చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్స్‌కి. అందులోకి లేడీస్‌కి చాలా చాలా అవసరము. కాల్షియం అనేది జెంట్స్‌కి అవసరమే. కానీ లేడీస్‌కి ఎక్కువగా ఈ బోన్స్‌కి రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, వాళ్ళకి ఇంకా చాలా చాలా విటమిన్ సి అనేది అవసరం పడుతుంది. అలాగే ఎయిర్ ఫాల్‌కి ఉపయోగపడుతుంది. అలాగే మనకి వస్తున్నటువంటి థాట్స్ ఏదైతే ఉంటాయో ఆలోచనలు అని చెప్పుకుంటాం కదా! అటువంటి ఆలోచనలకి సరిగ్గా మెదడు బాగా పనిచేయడానికి ఉపయోగపడేదే మన యొక్క ఆమ్ల. అలాగే హార్ట్ ప్రాబ్లమ్. సో, ప్రతి ఒక్క హార్ట్‌కి సంబంధించినటువంటి స్టంట్స్ వేసినా సరే, హార్ట్ ఆపరేషన్ అయినా సరే, మనం కంపల్సరీగా సజెస్ట్ చేయాల్సిన ప్రొడక్ట్ కూడా మన యొక్క ఆమ్లా అండి. సో, ఈ యొక్క ఆమ్లాతో పాటు మనం ఇంకా సజెస్ట్ చేయాల్సింది ప్రొడక్ట్ ఏంటి అంటే ఒక్క నిమిషం మేడస్. కాంబోయటిక్స్. సో, ఈ కాంబోయటిక్స్ అనేది ఎందుకు అంటే, సో, మనకి మల్టీ క్యాప్సూల్ అంటారు. అంటే క్యాప్సూల్ ఉంటుంది. ఎందుకు అంటే బ్యాడ్ బాక్టీరియాని బయటికి పంపించేటువంటి ప్రక్రియ చేసేదే కాంబోయటిక్స్ అండి. అంటే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్స్ అంటారు. సో, ఈ ఔటర్ క్యాప్సూల్‌లో ఉండేది ప్రోబయోటిక్స్‌లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో,
ఇన్నర్ క్యాప్సిస్ లో ఉండేది ప్రీబయోటిక్స్ మాట. అంటే మనకి కావాల్సినటువంటి ఖచ్చితంగా కావాల్సిన కాంబయోటిక్స్ ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపించే ప్రక్రియ చేస్తుంది కాంబయోటిక్స్. సో అందుకే అంటారు చూడండి, పెరుగు తినమంటారు, పెరుగులోని గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో చాలా మందికి పెరుగు తింటే వేడి అంటారు. పెరుగు ఎప్పుడు తినాలో అప్పుడు తింటే అది గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు పాలను పెరుగు కింద మార్చేది కూడా పెరిగే కాబట్టి అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పెరుగు కింద మారుస్తుంది పాలని. కాబట్టి గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా చాలా అవసరము. గట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో అంటే ఏంటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ అవుతుంది, లివర్ వరకు వెళ్తుంది ఈ యొక్క డిసీజెస్ అన్ని కూడా. సో వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఏదైనా ఉంది అంటే కాంబయోటిక్స్ అండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పర్సనల్ గా యూస్ చేసుకోవచ్చు. అలాగే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చాలా చాలా అవసరం కాబట్టి అది ఖచ్చితంగా మనం వాడవలసిన పరిస్థితి ఉన్నది. సో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా లోలో ఉంచి నార్మల్ గా ఉండాలా, హైలో ఉండాలా, లోలో ఉండాలా, ఎలా ఉండాలి అనేది బాడీకి ఒక సిస్టమ్ ని అలవాటు చేసేది కూడా కాంబయోటిక్స్ లేడీస్. సో ఖచ్చితంగా కాంబయోటిక్స్ కూడా మనం వాడి తీరాలి. ఇందులోని 2000 క్యాలరీస్ ఫుడ్ మనకి ఉంటుంది. అందులో ఏంటి అంటే 900 నుంచి 1300 వరకు సింపుల్ కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినకూడదు అంటారు కానీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినాలి. కానీ ఎన్ని కార్బోహైడ్రేట్స్ కావాలి మన బాడీకి అనేది మనం చూసుకుంటే 900, 1300 సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ మాత్రం మనం తినాలి. అందులో మనకి ఫైబర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ ఫుడ్ కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే బాడీని డిటాక్స్ చేసేటువంటిది మనది ఫైబర్. సో మనం ఇప్పుడు ఫైబర్ ని చూసుకుంటే ఫైబర్ కూడా మనకి చాలా చాలా అవసరము. ఫైబర్ లో చికోరి రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. మెలట్రోసిన్ గుర్గాన్ అనేటువంటి ఫైబర్ లో ఉండడం వల్ల ఫ్రీ మోషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క సింపుల్ గా ఎందుకు చెప్తున్నా అంటే లీడర్స్ టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి నేను ఈ రకంగా సింపుల్ గా చెప్పడం జరిగింది. యాక్చువల్ గా నేను 2 డేస్ సెషన్ అడిగాను కానీ అవదే 1 డే సెషన్ చెప్పాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ టైంలో నేను దీని యొక్క సబ్జెక్ట్ ని చెప్పలేకపోతున్నాను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది లీడర్స్. దీని గురించి మనం చెప్పాలి అంటే ఏదైనా ఒక ఆర్గాన్ గురించి మనం సబ్జెక్ట్ ఇవ్వాలి అంటే చాలా చాలా సబ్జెక్ట్ ఉంది మనం నేర్చుకోవడానికి. సార్ సార్ వాయిస్ రావట్లే. హలో క్లియర్ గా ఉంది హలో మేడం గారు, మీ వాయిస్ సార్, బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ మేడం. ఈరోజు